హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తాజా జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ హాస్పిటల్స్లో ఖాళీగా ఉన్నటువంటి కొత్త ఉద్యోగాల భర్తీ కోసం మరొక నోటిఫికేషన్ అఫీషియల్గా రిలీజ్ చేశారు. మరి నోటిఫికేషన్ ద్వారా ఏ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు, ఎన్ని ఖాళీలను భర్తీ చేస్తున్నారు, వీరికి కావాల్సిన ఎలిజిబిలిటీస్ గురించి, అలాగే రిలీజ్ అయినటువంటి నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలను కూడా తెలుగులో చెప్తాను. సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరిలో చూసే ప్రయత్నం చేయండి. ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీరు చేసే ఒక చిన్న లైక్ ద్వారా ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ మిమ్మల్ని తీసుకురావడానికి చాలా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇంకా ఇప్పటివరకు మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ఇటువంటి లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ మైన్ ట్యాప్ చేసి యాక్టివేట్ చేసుకున్నట్లయితే ఛానల్ వీడియోస్ అన్ని కూడా మీకు ఫ్రీగా నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటాయి. సో లేట్ చేయకుండా డైరెక్ట్ టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, క్లియర్గా చూడండి, రిలీజ్ అయినటువంటి అఫీషియల్ నోటిఫికేషన్ చూస్తూ ఉన్నాం. ఈ నోటిఫికేషన్ ద్వారా మనకి 4 రకాల ఉద్యోగాలు అయితే భర్తీ చేస్తున్నారు. సో భర్తీ చేసిన ఉద్యోగాలను కూడా 2 హాస్పిటల్స్లో భర్తీ చేస్తున్నారు. ఒకటి వచ్చేసి గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్, మరొకటి వచ్చేసి క్యాన్సర్ కేర్ సెంటర్ అనమాట. ఈ 2 ప్రాంతాల్లో కూడా ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. సో మొదటిగా చూసినట్లయితే జనరల్ డ్యూటీ అటెండెంట్ ఉద్యోగాన్ని 30 ఖాళీలను భర్తీ చేస్తున్నారు. అలాగే ఎంఎన్ఓ అటువంటి ఉద్యోగాన్ని 1 ఖాళీని భర్తీ చేస్తున్నారు. ఎఫ్ఎన్ఓ వచ్చేసి 2 ఖాళీలను భర్తీ చేస్తున్నారు. స్ట్రెచ్చర్ బాయ్ వచ్చేసి 1 ఖాళీని భర్తీ చేస్తున్నారు. ఈ విధంగా టోటల్గా 34 ఖాళీలని యొక్క నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయబోతున్నారు. ఈ యొక్క భర్తీ చేసిన ఉద్యోగాలకు సంబంధించి అన్నిటికీ సంబంధించి కూడా 15,000 రూపాయలుగా శాలరీ మెన్షన్ చేశారు. ఇక అలాగే ఈ నోటిఫికేషన్ సంబంధించి షెడ్యూల్ కూడా ప్రొవైడ్ చేశారు. అప్లికేషన్ వచ్చేసి మనకి 3/1/2026 ఈ రోజు నోటిఫికేషన్ రిలీజ్ అయింది. అలాగే అప్లికేషన్ వచ్చేసి 5/1/2026 నుంచి 12/1/2026 వరకు కూడా మా అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఫైనల్ మెరిట్ లిస్ట్ వచ్చేసి 17/3/2026 డిస్ప్లే చేస్తారనమాట. అలాగే మీరు ఈ యొక్క జాబ్ సెలెక్ట్ అయ్యో లేదో అలాగే సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వచ్చేసి 21/3/2026 తెలుస్తుంది అనమాట. ఇక అలాగే అప్లికేషన్ సంబంధించి మనం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ కనుక మనం చూసినట్లయితే జనరల్ డ్యూటీ అటెండెంట్కి అలాగే స్ట్రెచ్చర్ బాయ్కి సంబంధించి కేవలం 10వ తరగతి అర్హతని భర్తీ చేస్తున్నారు. అలాగే ఎంఎన్ఓకి ఎఫ్ఎన్ఓ సంబంధించి 10th క్లాస్తో పాటుగా ఫస్ట్ ఎయిడ్ సర్టిఫికేట్ కూడా మెన్షన్ చేశారనమాట. ఈ విధంగా క్వాలిఫికేషన్స్ మెన్షన్ చేశారు. ఏజ్ లిమిట్ కనుక చూసుకున్నట్లయితే 42 ఇయర్స్కి మెన్షన్ చేశారు జనరల్ క్యాండిడేట్స్ అభ్యర్థులకు అనమాట. 3/1/2026 నాటికి ఏజ్ మనం క్యాలిక్యులేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి 5 years ఏజ్ రిలాక్సేషన్, ఎక్స్పీరియన్స్ మనకి 3 years, డిఫరెంట్ ఏబుల్ పర్సన్స్కి 10 years చొప్పున కూడా ఏజ్ రిలాక్సేషన్ ప్రొవైడ్ చేశారు. అలాగే ఫీజు పేమెంట్ కూడా మెన్షన్ చేశారు. డీడీ రూపంలో మన ఫీజును సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ చూపించిన అడ్రస్కి మనం ద్వారా డీడీ తీయాల్సి ఉంటుంది. అలాగే ఓసీ క్యాండిడేట్స్కి 300 రూపీస్, ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ ఫిజికల్ ఛాలెంజ్డ్ పర్సన్స్కి 250 రూపీస్ చొప్పున కూడా ఫీజు పేమెంట్ మెన్షన్ చేశారు అనమాట. ఈ యొక్క ఫీజు మనం డీడీ రూపంలో సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక అలాగే సెలక్షన్ ప్రొసీజర్ చూసినట్లయితే టోటల్గా 100 మార్క్స్కి సెలక్షన్ ప్రొసీజర్ ఉంటుంది. 70% వచ్చేసి మీకు ఉన్నటువంటి అకాడమిక్ క్వాలిఫికేషన్ మార్క్స్ని తీసుకుంటారు. రిమైనింగ్ 10 మార్క్స్ వచ్చేసి ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసిన ఇయర్స్ వారిగా ఒక్కొక్క సంవత్సరానికి ఒక్కొక్క మార్క్ చొప్పున టోటల్గా 10 మార్క్స్ కేటాయిస్తారనమాట మ్యాక్సిమంగా. అలాగే రిమైనింగ్ 15% వచ్చేసి మీరు గవర్నమెంట్ హాస్పిటల్స్లో కాంట్రాక్ట్ లేదా అవుట్సోర్సింగ్ లేదా హానరింగ్ బేసిస్లో ఇంక్లూడింగ్ కోవిడ్-19 కూడా కలుపుకొని మీరు వర్క్ చేసినటువంటి ఎక్స్పీరియన్స్గా కేటాయిస్తారనమాట. సో ఈ విధంగా టోటల్గా 100 మార్క్స్ సెలక్షన్ ప్రొసీజర్ ఉంటుంది. ప్యూర్లీ మెరిట్ బేస్ చేసుకుని రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారంగా అభ్యర్థిని సెలెక్ట్ చేస్తారు. అలాగే అప్లికేషన్తో పాటుగా మనం ఏమేమి డాక్యుమెంట్స్ సబ్మిట్ చేసుకోవాలన్నింటినీ కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. ఇన్నింటిలో మీకు ఎన్నింటికి ఎలిజిబిలిటీ ఉండే సర్టిఫికేట్స్ అన్నింటినీ కూడా సెలిబ్రేషన్ చేసి మన అప్లికేషన్తో పాటుగా అటాచ్ చేసి అప్లికేషన్ కూడా మనం సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే నోటిఫికేషన్ కింది భాగంలోనే అప్లికేషన్ ఫార్మాట్ కూడా మనకి ప్రొవైడ్ చేశారు. ఈ యొక్క అప్లికేషన్ ఫార్మాట్ వచ్చేసి మనకి 4 పేజీల్లో ఉంటుందన్నమాట. ఈ యొక్క 4 పేజీలు కూడా ప్రింట్అవుట్ తీసుకొని మీకు చూపించిన విధంగా ఫిల్ చేసి అప్లికేషన్తో పాటుగా చూపించిన డాక్యుమెంట్స్ అటాచ్ చేసి డీడీని కూడా అటాచ్ చేసి అప్లికేషన్ మనం సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక ఫైనల్గా చూసినట్లయితే నోటిఫికేషన్ వచ్చేసి మనకి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మెడికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వైఎస్ఆర్ కడప జిల్లా నుంచి రిలీజ్ కావడం అయితే చూస్తున్నాం. ఈ నోటిఫికేషన్ ద్వారా గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ కడపలో ఉన్నటువంటి గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ క్యాన్సర్ కేర్ సెంటర్లో ఉన్నటువంటి ఖాళీలను భర్తీ చేస్తున్నారు. పాత జిల్లా ప్రకారంగా కడప జిల్లాకు సంబంధించిన అభ్యర్థులు అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇక అప్లికేషన్ సంబంధించి మనకి అఫీషియల్గా డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే వెబ్సైట్ లింక్ కూడా ప్రొవైడ్ చేసి ఇక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేదంటే ఈ నోటిఫికేషన్ కింద భాగంలో అటాచ్ చేశారు కాబట్టి అక్కడ నుంచి కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలాగే ఇంపార్టెంట్ డేట్స్ వచ్చేసి 5/1/2026 నుంచి 12/1/2026 వరకు కూడా అప్లికేషన్ మనం సబ్మిట్ చేసుకోవచ్చు. ఈ నెల 5వ తారీఖు నుంచి 12వ తారీఖు వరకు కూడా ఉదయం 10:30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కూడా అప్లికేషన్స్ మనం సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. అప్లికేషన్ వచ్చేసి క్యాండిడేట్ వెళ్ళి మాన్యువల్గా అంటే బై హ్యాండ్ ద్వారా అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. అడ్రస్ కనుక చూసినట్లయితే
ప్రిన్సిపల్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ పొట్లమల్లి వైఎస్ఆర్ కడప డిస్టిక్ ఈ యొక్క అడ్రస్లో మన అప్లికేషన్ సబ్మిట్ చేసుకొని అక్నాలెడ్జ్మెంట్ కూడా తీసుకోవాలని చెప్పి క్లియర్గా తెలియజేస్తూ ఉన్నారు. అలాగే డీడీ కూడా ఈ యొక్క అడ్రస్తోనే మనం తీసి డీడీని కూడా అప్లికేషన్తో పాటుగా సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. లాస్ట్ డేట్ వచ్చేసి 12/1/2020 అనమాట. సో మరి మీకు కనుక ఇంట్రెస్ట్ ఉండి ఉద్యోగాల కోసం అప్లై చేసుకోవాలంటే వెంటనే అప్లై చేసి ఒక ఉద్యోగం సాధించే ప్రయత్నం కూడా చేయవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ గురించి. ఇదే విధంగా ఆంధ్రప్రదేశ్లో ఏ జిల్లా నుంచి ఏ చిన్న జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయినా కానీ వెంటనే మేము ముందు తీసుకొస్తుంటాను. సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవుతుండండి. ఎటువంటి అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండవచ్చు. అలాగే నేను నోటిఫికేషన్ పీడిఎఫ్ వచ్చేసి మన టెలిగ్రామ్ గ్రూప్లో ప్రొవైడ్ చేస్తాను. లింక్ని వచ్చేసి వీడియోకి డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. నాకు నుంచి డౌన్లోడ్ చేసుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ వీడియో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఎలా కనిపించిందో కింద కామెంట్ సెక్షన్ తెలియజేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేసి వారికి కూడా తెలియజేయండి. సో ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వచ్చిన లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్. మరొక లేటెస్ట్ వీడియో అయితే మీ ముందుకు వస్తాను. హ్యావ్ ఎ నైస్ డే.